శ్రీమద్భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. హితైషుల భావన మేరకు మానవాళికి కలుగు ప్రయోజన నిమిత్తము ఈ 2 శ్లోకములు సాంఖ్యయోగము విజ్ఞానయోగముల నుండి గ్రహింపబడినవి. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున మత్తః పరతరం నాన్యతి కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చునదియూ కాదు, కీర్తిని కలిగించినది కాదు అని వివరించినారు. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు. గారమందు మనుల వలెన ఎంది సమస్త ప్రపంచము కూర్చబడినది అని వివరించుతూ ఈ విధముగా వివరించినారు. పరమాత్మ లేనిచో ఆ ప్రాణికోట్లన్నీయూ నిలువజాలవు. ప్రాణులన్నింటినీ ఒక చోట కూర్చగలిగినది అంతర్యామియగు ఆ పరమాత్మయే. వారి ఆధారము వలననే అవి అన్నీయూ వర్తించుచున్నవి. మరియు మణిమాల యందు మనులే స్థూల దృష్టికి కానిపించును గాని దారము కాదు కదా. దారము సూక్ష్మ దృష్టికి కానిపించును. అట్లే భగవంతుడు స్థూల దృష్టికి చర్మచక్షువునకు గోచరింపరు, జ్ఞాననేత్రమునకే గోచరించుదురు అని విశదముగా తెలిపినారు. ఇక్కడ మనము ఆ ప్రయోజనమును పొందుటకు మానవాళి నిర్దేశించినటువంటి జప సంఖ్యను, పఠన విధానమును అనుసరించిన ఎడల అనారోగ్యము నుండి దూరముగా పొందుటకు ఇవి దోహదపడునని హితైషుల భావన. శుభం. కుతస్తు వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ శుభం.